ఈ సమయంలో మరి ఇంచుమించుగా దాదాపుగా 20 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఉన్నటువంటి దైవ సేవకులు మరి అగస్టిన్ అన్న మన మధ్యలో ఉన్నారు. అన్న కొద్ది నిమిషములు దేవుడు తనను ఎలా రక్షించినాడో మన సాక్ష్యాన్ని పంచుకుంటారు. అన్నారండి. ప్రియ యవనస్తులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పనసకాయ బిర్యానీ కొంచెం గొంతుకు పట్టినట్టు అనిపించింది. ఏదైనా మంచి ఫుడ్ దానియాలకి ఇచ్చిన మంచి ఫుడ్ అనమాట. సాక్ష్యము కొద్ది నిమిషములు. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము. గిఫ్ట్లన్నీ కూడా ఎర్మోను నివాసులకి, కొవ్వలి బ్రాంచ్ వారికి, ఎర్మోను బ్రాంచ్ వారికి ఎక్కువ వచ్చినాయి గిఫ్ట్లన్నీ. ప్రతిపక్షాల కుట్ర ఏమైనా జరిగిందా అనుకుంటే ఏమి జరగలే. అందరం మేము ఎక్కడే ఉన్నాం కదా. మా దగ్గర నుంచి కూడా వచ్చారు, ఏం చెప్పలేదు. ఎందుకంటే నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, వెనకాల కూర్చొని మా వాళ్ళకి నేను అంత ట్రైనింగ్ ఇచ్చానని అర్థం చేసుకున్నా. తన నిజస్థితిని ఒప్పుకున్నవాడే నిజమైన సేవకుడు. అవునా కదా? రండి. చాలా ఇప్పటికీ నాకు ఇచ్చిన సమయము కొన్ని నిమిషాలు అయిపోతున్నాయి. 40వ కీర్తన 2వ వచనం. 40వ కీర్తన 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబులో నుండి ఆయన నన్ను పైకెత్తను. నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. మార్క్స్ వార్త 5:4. మార్క్స్ వార్త 5:4. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాళ్ళ సంకెళ్ళను తుత్తిలను చేసిన గనుక ఎవడనో వానిని సాధుపరచలేకపోయాను. చిన్న ప్రార్థన. నా ప్రియమైన తండ్రి యేసుక్రీస్తు ప్రభా, మీకు వందనములు, స్తోత్రాలు ప్రభు. 2025 ఆగస్టు మాసము ఏలూరులో మీరు ఏర్పాటు చేసుకున్న హెర్మోను దీపస్తంభాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఉదయకాల సమయం అంతా కూడా నీ దాసుని నిలబెట్టుకొని యవనస్తులకి, పిల్లలకి, అందరికీ అర్థమయ్యేలాగా పరిశుద్ధాత్మ దేవుడా మీరు బోధిస్తూ వచ్చినారు. అలసట లేకుండా, సమస్య లేకుండా మీరు ఇచ్చిన ఉపదేశాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి, మీ దైవ సందేశాన్ని బట్టి స్తోత్రాలు. ఎన్న హృదయాల్లో కార్యం జరిగించండి. తిరిగి అల్పదాసుని, బలహీన నిస్సమైన దాసుని కనికరించము. మీరు నన్ను రక్షించిన విధము సాక్ష్యమిస్తుండగా మీరే రక్షణ లేని వారిని రక్షణతో దర్శించండి. రక్షించబడిన వారిలో ఉజ్జీవము, ప్రోత్సాహం కలిగినట్లు సహాయం చేయండి. మీ అగ్నిలో నన్ను పుటం వేయండి. మీ కారుణుప్పుతో నా పెదవులు కాల్చండి. మరోసారి మీ రక్త పరోక్షలో నన్ను కడుగుము. 21:9 వాగ్దానాలు కోరుకుంటూ, మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యను బట్టి మీ నామానికి మహిమ కలిగినట్లు సాయం చేయండి. మీరే
నీ బిడ్డల్ని యవన బిడ్డలను దర్శించమని, మెలనైన మీ స్వరాన్ని వినిపించమని యేసుక్రీస్తు ప్రభు పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చదువుకున్న వాక్యంలో నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి. ప్రతి మనిషిలో, మానవుల్లో ఒక నాశనకరమైన గుంట, ఒక జిగటగల దొంగ ఊబి ఉంటుంది. పుట్టిన ప్రతి మనిషి కూడా పాపముతోనే జన్మించాం మనం అందరం కూడా. దావీదు అంటాడు, నేను పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించినదని. పుట్టుకతోనే పాపాత్మము, పుట్టిన తర్వాత జన్మ పాపము, కర్మ పాపము ఉంది. జన్మతోనే పాపాత్మలము, పుట్టిన తర్వాత క్రియల ద్వారా, తలంపుల ద్వారా, మాటల ద్వారా, మనం చేసిన క్రియల ద్వారా కర్మ పాపం. జన్మ పాపము, కర్మ పాపం. ఈ జన్మ కర్మ పాపాలు తీసేసుకోవడం మన వల్ల కాదు. మనల్ని కలగజేసిన వాడు, మనల్ని జన్మించిన వాడు, మనల్ని కలగజేసిన సృష్టికర్త ఈ భూమి మీదకి వస్తేనే కానీ మన జన్మ కర్మ పాపాలు పోలేదు. ఇక్కడ మనం చదువుకున్న మాటలో నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి. నేను నాశనకరమైన గుంటలో, జిగటగల దొంగ ఊబిలో, ఎలాంటి నాశనకరమైన గుంటలో, జిగటగల దొంగ ఊబిలో నా జీవితం ఉందో ఒకసారి కొన్ని నిమిషాలు మీతో పంచుకుంటాను. మేము మా తల్లిదండ్రులకి 4 కుమారులం. 4 కూడా మగపిల్లలమే. నేను ఆఖరి వాడిని, కడసారి వాడిని. మేము వృత్తికి కళ్ళు గీసుకునేవాళ్ళం. నేను కులము కానీ మతం కానీ ఏమీ చెప్పట్లేదు. పౌలు భక్తుడు చెప్తాడు, అకులా ప్రిస్కిల్లాలు డేరాలు కుట్టేవారు, నేను కూడా అలాంటి వృత్తి కలవాడిని అన్నాడు. అంటే వృత్తిని బట్టి చెప్తున్నానన్నమాట. కనుక ప్రభునందు ప్రియులారా, వృత్తికి కళ్ళు గీసుకునేవాళ్ళం. ఆ కళ్ళు అమ్మి జీవనోపాధి గడిపేవాళ్ళం. ఉదయాన్నే మేము కళ్ళు అమ్మేటప్పుడు, కళ్ళు గీసిన తర్వాత మొట్టమొదటగా మా పితరులు ఏం చేసేవారంటే కళ్ళు గీసేవారు, కళ్ళు అమ్మేవారు. వాళ్ళు ఏం చేసేవారంటే ఉదయకాల సమయంలో కళ్ళు గీసిన తర్వాత తాడి చెట్టు నుంచి కింద ఒక రాయినికి దానికి పసుపు రాసి, బొట్లు పెట్టి, యాప రబ్బలు పెట్టి దాని మీద కళ్ళు పోస్తారు. ముందు దానికి దేవతకి ఏం చేస్తారంటే కళ్ళు పోస్తారు, తర్వాత కళ్ళు అమ్ముతారన్నమాట. ఇది మా వృత్తి, ఇది మా వృత్తిలో కొనసాగింది. ఆ వృత్తిలో, ఆ కుటుంబంలో పుట్టినటువంటి వాడు. మా 4 అన్నదమ్ములం కూడా, మా తల్లిదండ్రులకి ఆడపిల్లలు లేరు. నా ముందు పుట్టిన 3 అన్నలకి చదువు లేదు ఎవరికి. అయితే మా వాళ్ళు కళ్ళు సారా అమ్ముతూ వచ్చేవారు. ఈ కళ్ళు సారా అమ్ముతూ వచ్చినప్పుడు మా తల్లిదండ్రులకు ఒక ఆశ కలిగింది. మనలో ఎవరో చదువుకున్న బిడ్డలు లేరు 4లో. కనుక ఆఖరి వాడిని, కడసారి వాడిని చదివించాలని చెప్పి ఉద్దేశంతో నన్ను చదివిస్తూ వచ్చారు. తల్లిదండ్రులు కష్టపడేవారు, 3 అన్నలు కూడా కష్టపడేవారు, నన్ను చదివిస్తూ వచ్చేవారు. నన్ను చదువుకునే రోజుల్లోనే, మరి హై స్కూలు స్థాయిలోనే నేను చెడు స్నేహాలు బట్టి మరి సినిమా ఫ్యాన్స్లో తిరుగుతూ ఉండేవాడిని. ఆ సినిమా ఫ్యాన్స్లో తిరుగుతున్నప్పుడు చాలా అలవాట్లు, చిన్న చిన్న అలవాట్లు మొదలైనవి. ప్రారంభం సిగరెట్ కానించి, ఆ బీర్లు కానించి, రకరకాల వ్యసనాలు మొదలవుతూ వచ్చాయి. అయితే నా కుటుంబంలో ఎప్పుడూ కూడా మరి విగ్రహారాధికుల కుటుంబం కాబట్టి ప్రతిరోజు మేము పూజలు పునస్కారాలు చేసేవాళ్ళం. మేము ప్రతిరోజు కూడా సోమవారం శివ పూజ చేసేవాళ్ళం, మంగళవారం ఆంజనేయ పూజ చేసేవాళ్ళం, బుధవారం అయ్యప్ప పూజ చేసేవాళ్ళం, గురువారం సాయిబాబా పూజ చేసేవాళ్ళం, శుక్రవారం కనకదుర్గం పూజ చేసేవాళ్ళం, శనివారం వెంకటేశ్వరుడికి పూజ చేసేవాళ్ళం. ఆదివారం ఎక్కడికి వెళ్తామో, ఏం చేస్తామో మీలో ఎవరన్నా చెప్పగలరా? యవనస్తులు, అనుభవం గలవాళ్ళు. ఆదివారము ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం, ఎవరన్నా అనుభవం కలవాళ్ళు, పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ చెప్పవచ్చు.
చెప్పాను, సోమవారం మొదలుకొని శనివారం వరకు చేసేవాళ్ళం, ఆదివారం కూడా చేసేవాడిని. ఆదివారం ఏం చేసేవాళ్ళం మీలో ఎవరన్నా చెప్తారా అనుభవం ఉన్నవాళ్ళు? మీకు కూడా గిఫ్ట్ ఇప్పిస్తాను. పోనీ పెద్దవాళ్ళు ఎవరైనా? చర్చ్ అంటే మాకు తెలియదుగా, నేను ఇంకా ప్రభుని క్రీస్తుని తెలుసుకోలేదు కదా. ఎవరన్నా పెద్దవాళ్ళు చెప్పచ్చు, చెప్పండి అమ్మా. రైట్ రైట్, ఆయనకి ఇవ్వండి గిఫ్ట్. తర్వాత ఎక్కడికి వెళ్తామంటే దేవతల దగ్గరికి వెళ్తారు. సండే ఆదివారం నాడు దేవతల దగ్గరికి వెళ్తారు. రాట్నాలమ్మ గుడి, గొబ్బల బంగమ్మ, గండిపోసమ్మ, పెద్దంట్ల తిరణాలకి వెళ్తారు. ఎందుకు వెళ్తారు తెలుసా? అక్కడ చుక్క మొక్క చెక్క అన్నీ ఉంటాయని. ఇలాంటి విగ్రహారాధనలో, ఇలాంటి పూజల్లో, ఇలాంటి పునస్కారాల్లో ఉంటూ కూడా నేను చదువుకుంటూ వ్యసనాలతో జీవిస్తునేవాడిని. ఎంత వ్యసనపరుని అయిపోయానంటే భయంకరమైన వ్యసనపరుని అయిపోయాను. అంటే రోజుకి, మీరు ఇక్కడ చిన్నపిల్లలు మీకు తెలియదు, 30 పాన్ పరాకులు నవ్వులేవాడిని. రోజుకి 30 పాన్ పరాకులు తినేవాడిని. రాత్రిపూట దిండి కింద కూడా ఉంటాయి. ప్రతిరోజు సెకండ్ షోకి వెళ్ళేవాడిని. ఇది కాకుండా మద్యము కూడా సేవించేవాడిని. ఇది కాకుండా డ్రగ్స్ కూడా వాడేవాడిని. చాలామందికి ఇక్కడ పెద్దవాళ్ళకి కానీ, యవనస్తులు కానీ, పిల్లలకు కానీ ఏం తెలుసు అంటే పాన్ పరాకులు తెలుసు, కైనీలు తెలుసు, మద్యము తెలుసు అండి. డ్రగ్స్ ఎవరికి తెలియదు. ఉత్ప్రేరకాలు, ఈ డ్రగ్స్ ఎవరు వాడతారంటే స్పోర్ట్స్ మెన్స్ వాడతారన్నమాట. ఇక్కడి నుంచి మనము ఒట్లూరు వెళ్ళాలనుకోండి, పరిగెత్తుకుని అరగంట సేపులో పరిగెత్తుకుని వెళ్తే అరగంట సేపు పడుద్ది అనుకోండి. యవనస్తులు ఉన్నారు కదా, ఒట్లూరు వెళ్ళడానికి ఒక యవనస్తుడు ఎంతసేపులో వెళ్ళగలడు? అరగంట పడుద్దా? ఓకే. అది ఆ డ్రగ్ తీసుకుంటే ఒట్లూరు వెళ్ళడానికి 10 నిమిషాల్లో వెళ్ళిపోతాం. సరవేగంతో వెళ్ళిపోతాం. చిడతపులి వేగంతో వెళ్ళిపోతాం. ఆ డ్రగ్స్ తీసుకుంటే 2 గంటలు పనిచేస్తుంది. అరగంటలో వెళ్ళేది 10 నిమిషాల్లో వేగంగా వెళ్ళిపోతాం. ఆ డ్రగ్స్ తీసుకుంటే ఆ డ్రగ్స్ తీసుకుంటే ఒక్కడు నలుగురిని కొడతాడు. వేగం అంత ఇదిగా ఉంటుంది. ఆకలి కూడా, ఒక ప్లేట్ తినేవాడు 4 ప్లేట్లు తింటాడు. ఈ డ్రగ్ ఎంతసేపు పనిచేస్తుంది అంటే అండి 2 గంటలు పనిచేస్తుంది. 2 గంటలు అయిపోయిన తర్వాత దానికి మరలా రిపీట్ తీసుకోపోతే ఆ వ్యక్తి ఎలాగైపోతాడంటే, ఒక మ్రానుని, ఒక చెట్టుని, పెద్ద మ్రాన్ని కొట్టేసి బాగా కొట్టి లాస్ట్ దెబ్బకు వదిలేస్తారనుకోండి, అది పడిపోయిద్ది. లాస్ట్లో అనగానే లాస్ట్ దెబ్బ కొడితే పిళ్ళమని ఎలా పడిపోద్దో, 2 గంటలు అయిపోగానే ఆ వ్యక్తి ఆ డ్రగ్ తీసుకోకపోతే అలాగైపోతాడు. నేను చెప్పాను మీకు, ప్రతిరోజు పూజ పునస్కారం ఉండేది, చదువు ఉండేది, తల్లిదండ్రులు ఎప్పుడు భయం ఉండేది, అన్నల భయం ఉండేది, అందరి భయం ఉండేది. నాలో అన్ని వ్యసనాలు ఉండేవి. ఈ వ్యసనాలన్నీ కూడా ఒక రోజున కుటుంబానికి, అన్నలకి, అందరికీ బయటపడింది. సరే, మా వాళ్ళు అనుకున్నారు తల్లిదండ్రులు, వీడిని ఇంజనీర్ కానీ, లాయర్ కానీ, పోలీస్ ఆఫీసర్ కానీ చేద్దాం అనుకుంటే, వీడు చూస్తేనేమో దేవదాస్ అయిపోయాడు అని చేత వీడిని ఒకటి చేయాలని చెప్పి ఆలోచన చేస్తారు. ఏ యవనస్తుడైనా సరే పాడైపోతుంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? మళ్ళీ మీకు ప్రశ్న, ఏం చేస్తారండి? పెళ్లి చేస్తారు. పెళ్లి చేస్తే, పెళ్ళి అయితే ఒకళ్ళో 2 పిల్లలు పుడితే వాళ్ళు లైన్లోకి వస్తారని చెప్పి పెళ్లి చేస్తారు. మా మేనమామ కూతుర్నిచ్చి, మా వాడు బాగా చదివాడు, ఇవాళ రేపు ఉద్యోగం వస్తుందని చెప్పి అబద్ధం చెప్పారు. మా వాళ్ళు కూడా, మా మేనమామ, మా బంధువులు కూడా ఏం చేశారంటే, మనలో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు, మంచి ఉద్యోగస్తుడు దొరుకుతున్నాడు, రేపు మాప ఉద్యోగం వస్తుందని చెప్పి నమ్మి పొలం ఇచ్చి, బంగారం ఇచ్చి, డబ్బు ఇచ్చి నాకు పెళ్లి చేశారు. మా వాళ్ళు నన్ను తల్లిదండ్రులు వదిలించుకున్నారు. ఎలాగా? పెళ్లి చేసి వదిలించుకున్నారు. వాళ్ళ యొక్క పొలాన్ని, బంగారాన్ని, డబ్బు పాడు చేశారు. పిల్లలు 2 పుట్టారు. పూజలు చేస్తున్నాం. తల్లిదండ్రులు విడిచిపెట్టారు, అన్నలు విడిచిపెట్టారు. కానీ ఇక్కడ ఆస్తి అంతా పాడు చేశా. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళా, వాళ్ళు ఇచ్చింది కూడా పాడు చేశా. నా వాట వస్తుంది కదా, నాకు వస్తుంది కదా, అది కూడా పాడు చేశా. వాళ్ళది కూడా పాడు చేశా. మొత్తం నష్టం చేశా. మొత్తానికి ఎలాగైపోయానంటే వ్యసనపరుడిగా
పాన్ పరాకులు, డ్రగ్స్, మద్యముతో భయంకరమైన వ్యసనాల్లో మునిగిపోయానమాట. దాదాపుగా నేను ఎలాగైపోయానంటే మా బంధువులే మా ఇంట్లో వాళ్ళే అన్నారు, నువ్వు కేర్ ఆఫ్ ప్లాట్ఫారం అన్నాడు. పచ్చి తాగుబోతు అన్నాడు. తాగుబోతే ఏమనుకుంటే ఏమంటారు. ఇలాంటి వ్యసనాలు కలిగి భయంకరంగా మరి విగ్రహారాధన చేస్తూ అన్ని భయంతో పెరిగిన నేను ఈ వ్యసనాల్లో కూరికిపోయి దాని నుంచి బయటికి రావాలని చాలా ప్రయత్నాలు చేసేవాడిని. పెళ్ళి అయిన తర్వాత 2 పిల్లలు పుట్టిన తర్వాత నా భార్య అంది, అందరూ శబరిమల వెళ్తున్నారు, 40 రోజులు దీక్ష చేస్తున్నారు, అందరూ మందు మానేస్తున్నారు, డ్రగ్స్ మానేస్తున్నారు, దుర్మార్గ పాలన మానేస్తున్నారు, అన్నీ మానేస్తున్నారు అని చెప్పి అప్పట్లో 25 సంవత్సరాల క్రితం నా భార్య వారి పుట్టింటికి వెళ్ళి అప్పట్లో 10,000 రూపాయలు కట్ట తీసుకొచ్చి నీకు మాల ఇస్తా అని చెప్పి మాల వేయించింది అనమాట. అయ్యప్ప మాల 40 రోజులు మాల ఇస్తాను. 40 రోజులు పీఠంలో ఉన్నాను స్వాముల దగ్గర. మందు తాగల, మరి పాన్ పరకలు తినలేదు, డ్రగ్స్ తీసుకోలేదు, బయట ఎటువంటి దుర్మార్గ పనులకు వెళ్ళలేదు, ఎవరిని కూడా చూడలేదు. 40 దినములు ఆ పీఠంలోనే ఉండి ఆ స్వాములతోనే ఉన్నాను. గడ్డం పెరిగిపోయింది. అందరూ కూడా స్వామి 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 అని చెప్పి కాళ్ళకి దండాళ్ళు, ఆ నీళ్లు పోసుకుని పైన జల్లుకోవడం. 40 రోజులు అయిన తర్వాత నేను కేరళ వెళ్ళాను. అయ్యప్పని దర్శించుకోవడానికి అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత కిందకు వచ్చేసాను. 40 రోజులు దర్శనం అయిపోయింది, కిందకు వచ్చేసాను. 40 రోజుల్లో ఎటువంటి అబద్ధాలు కానీ, మోసాలు కానీ, దుర్మార్గ పనులు కానీ, వ్యసనాలు కానీ ఎటువంటిది లేదు. 40 రోజులు కరెక్ట్గా ఆ పీఠంలో చేశాను. అక్కడికి వెళ్ళి దిగి వచ్చిన తర్వాత అక్కడ కింద ఏముందంటే, ఆ కిందకు వచ్చేసిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే, సిగరెట్ తాగేవాడు సిగరెట్ తాగుతున్నాడు, పాన్ పరాక వేసుకుని పాన్ పరాక వేస్తున్నాడు, కైని వేసాడు కైని తాగుతున్నాడు, మందు తీసుకున్నాడు. అక్కడ కిందకు దిగి వచ్చేసిన తర్వాత నాకేమనిపించిందంటే, కేరళ మందు బాగుంటుందని చెప్పి 4 బాటిల్స్ అక్కడి నుంచి వేసుకుని బస్సులో, హైటెక్ బస్సులో ఇక్కడ దిగా. నా భార్య ఏం చేసింది తెలుసా, 40 రోజులు మందు, పాన్ పరాకులు, దుర్మార్గ పనులు నన్ను కొట్టడం చాలా ఉన్నాయండి. దుర్మార్గ పనులు తాగితే రభస చేసేవాడిని, దుర్మార్గం ఉండేవాడిని. అయితే ప్రభు అక్కడ నా భార్య అందరినీ, బంధువులందరినీ పిలిపించి, నా భర్త మారిపోయాడు 40 రోజుల్లో, రండి చూద్దిరిగా అని చెప్పి పూలదండలు, నీళ్లు తీసుకొచ్చి కొబ్బరికాయలు కొట్టడానికి ఆ బస్సులోంచి దిగుతుంటే చూస్తున్నప్పుడు ఆ తాగేసి ఫుల్గా ఊగుతూ ఆ బస్సులోంచి కింద పడ్డాను. కింద పడితే నా భార్య, మరి మా కుటుంబ సభ్యులు, మా వాళ్ళందరూ, బంధువులందరూ, నా భార్య అంది, ఇతను మారడు అని చెప్పి వారు అక్కడి నుంచి నన్ను ఎలా లెక్కేశారంటే, నా తల్లిదండ్రులు కానీ, అన్నలు కానీ, నా భార్య, నా కడుపు పుట్టిన బిడ్డలు, ఇతను మారడు. తర్వాత వాళ్ళ ఆలోచనలు పైకి చెప్పేవారు కాదు, పైన అనేవారు కాదు, ఇతను చస్తే బాగున్నాను. ఏ వ్యక్తి అయినా భయంకరమైన వ్యసనాల్లో, పాపంలో కూరిపోతే సమాజము ఎంత కన్న తల్లిదండ్రులైనా, భార్య బిడ్డలైనా, కడుపు పుట్టిన బిడ్డలైనా ఏమంటారంటే, ఆ వ్యక్తిని ఇతడు చస్తే బాగున్నంటారు. అందరూ చచ్చిపోవాలని కోరుకున్నారు. నేను కూడా ఒక్కోసారి విరక్తి కలిగి చచ్చిపోదారని అనిపించేది. నేను ఎన్ని చేశానో తెలుసా, ఎన్ని ప్లాన్ చేశానో తెలుసా. ఆఖరిగా వీళ్ళందరూ నన్ను అసహించుకున్నారు. తల్లిదండ్రులు, అన్నలు అందరూ నన్ను అసహించుకున్నారు. కడుపును పెట్టిన బిడ్డలు కూడా నన్ను ఇంట్లో సరిగ్గా ప్రేమించలేదు, నన్ను అసహించుకున్నారు. అలాంటి సమయంలో నేనేం చేశానంటే, నా కిడ్నీ అమ్మేసుకుందారనుకున్నాను. యేసుప్రభు వారు చెప్పారు పిలాతు ముందు, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. సాక్ష్యములో సత్యం ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, యోదయ, సమరయ, భూదిగంతముల వరకు, యెరూషలేము వరకు మీరు నాకు ఏమై ఉంటారన్నారు, సాక్షులై ఉంటారన్నారు. ఆది కాండం కానించి మలాకి గ్రంథం వరకు, మత్తయి కానించి ప్రకటన గ్రంథం వరకు, మొత్తం బైబిల్ మొత్తం సాక్ష్యమే. సాక్ష్యము ఖచ్చితంగా ఉంటే మనం రక్షించబడతాం, ఇతరులను రక్షించగలం. చూడండి, నేను ఎప్పుడైతే కిడ్నీ అమ్మేసుకుందారని చెప్పి ప్లాన్ చేస్తుంటే ఆ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. తర్వాత నా భార్యను చంపేద్దారని చూశాను. భార్యను ఎందుకు చంపాలనుకున్నాను, ఎవరైనా మీరు చెప్పాలి, త్వరగా అయిపోతుంది నా సమయం. భార్యను ఎందుకు చంపాలనుకున్నాను, వ్యసనాల్లో కూరిపోయాను కదా, అన్నీ కూరిపోయాను కదా, అసహించుకుంటున్నారు కదా, దాన్ని చంపేస్తే మళ్ళీ ఏదో రకంగా ఇంకొక పెళ్లి చేస్తారు, ఏదో వస్తే తాగేద్దారని. అంటే ఎంత వ్యసన పరుణ్ అయిపోయానంటే మీరు నమ్మరు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు 2వ ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు RDX మీద సంతకం పెట్టారు. ఏమని పెట్టారంటే, ఆంధ్రప్రదేశ్లో మద్య నిషేధం చేశారు అన్న. మీకు ఎవరికైనా గుర్తుందా పెద్దోళ్ళకి?
ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి సాయంత్రం మెయిల్ ఎక్కి 6 గంటలకు మెయిల్ ఉండేది ఇంతవరకు. మెయిల్ ఎక్కి చెన్నై ఉదయం 6 గంటలకు మెయిల్కి చెన్నై వెళ్ళి వారం రోజుల నుండి మందు డ్రగ్స్ అన్నీ తీసుకుని డబ్బులు అయిపోయిన తర్వాత వచ్చేవాడు. అంత వ్యసనపరుండి. తాసుపాముకి తల్ల ఉంటుంది, తేలుకి కొండులో ఉంటుంది, మనిషికి నిలువెల్లా పాపంతో వ్యసనాలతో నిండిపోయారు. ఎవరు భరిస్తారు? ఎవరు సహిస్తారు? ఇలాంటి మనిషిని కిడ్నీ అమ్మేసుకుందరని కుదరలేదు. భార్యని చంపేద్దామంటే పిల్లలిద్దరూ ఎవరో ఒకరు లెగుస్తున్నారు, కుదరలేదు. బ్యాంకు దొంగతనం కూడా చేద్దారని ప్లాన్ చేసుకున్నాను. ప్రభునంత ప్రియులారా, ఇలా ఈ 3 విషయాలు నేను కలిగి ఉన్నాను. ఈ 3 విషయాలు కలిగి ఉంటే వాటిలన్నిటిలో కూడా నాకు ఎక్కడా కూడా ప్లాను జరగనివ్వట్లేదు. దాన్ని దేవుడు అమలు చేయట్లేదు. ఒక రోజున ఏమైందంటే ఇద్దరు వ్యక్తులు నా దగ్గరికి వచ్చారు. వారు ప్రభువుని నమ్ముకుని ఇద్దరు సువార్థికులు. వాళ్ళు వచ్చి నన్ను ఏమన్నారంటే, అయ్యా ఒక్కసారి దేవుని మందిరానికి రమ్మని ఆహ్వానించారు. యేసు ప్రభు అది ఇస్తాడని, అలా చేస్తాడని, ఇలా స్వస్థపరుస్తాడని, లేకపోతే ఇల్లు ఇస్తాడని, వాకిలు ఇస్తాడని అదేం చెప్పాల. ఏం చెప్పాడంటే ఒక్కసారి దేవుని మందిరానికి రమ్మని ఆహ్వానించారు అంతే. నేను అన్నాను, నేను రానండి, మేమేమో హిందువులం, క్రైస్తవులం కాదు, మాకు అలవాట్లేదు, మీరు వెళ్ళిపోవచ్చు అండి అన్నాను. వాళ్ళు రోజు వెళుతూ కూడా రోజు నన్ను పరామర్శిస్తూ, కొంచెం తెలుసు వాళ్ళు నాకు పలసమన్నారు, వాళ్ళు రోజు పరామర్శిస్తూ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రతిరోజు దేవుని మందిరానికి ఆహ్వానించేవారు. చాలా రోజులు తిరిగారు. ఒక రోజు నా భార్య అంది, ఏమిటయ్యా వాళ్ళు ఏంటి ఎవరు పిలుస్తున్నారు ఏంటంటే, యేసు ప్రభు దగ్గరికి దేవుని మందిరానికి చర్చికి రమ్మని పిలుస్తున్నారంటే, అప్పుడు ఒక రోజు రాత్రిపూట నా భార్య అంది, ఏమన్నదంటే, ఒక్కసారి వెళ్ళకూడదా నువ్వు వెళ్ళకూడదా, మన దారిద్ర్యం పోద్దని అంది. మన దరిద్రం పోద్దనుంది. బైబిల్లో ఉంది కదా ఏమనుంది, ఆయన ధనవంతుడయ్యుండి తన దారిద్ర్యం వల్ల మనల్ని ధనవంతులుగా చేశాడని. చూసారు, ఒక్కోసారి అన్యుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడైతే నా భార్య ఆ మాట చెప్పిందో నాకు కొంచెం ఆ రోజు రాత్రి నుంచి ప్రతిరోజు గుర్తుకొచ్చేది అనమాట. ఏంటి, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే దరిద్రం పోద్ది, వెళ్ళమని చెప్పింది ఏంటి అని కొంచెం మనసులో అనిపిస్తూ వాళ్ళిద్దరు వచ్చినప్పుడు నేను కూడా వస్తాను. వాళ్ళిద్దరు నన్ను జంగారెడ్డిగూడెనికి అశ్వారావుపేటకి మధ్యలో తాటేకలగూడని చిన్న కుగ్రామం ఉంది, అక్కడ ఆల్ నైట్ ప్రేయర్కి తీసుకెళ్లారు. ఒక సేవకుడు ఒక సేవకురాలు వాళ్ళిద్దరూ కలిసి అక్కడ సేవ చేస్తున్నారు. చిన్న పాకలో 10 మంది విశ్వాసులు, పల్లెటూరు కుగ్రామం సేవ చేస్తున్నారు. రాత్రి ఆల్ నైట్ ప్రేయర్కి తీసుకెళ్లారు. ఆ సేవకురాలు చిన్న రేకుల షెడ్లో సేవ చేస్తున్నారు. 10 మంది విశ్వాసులకి చిన్న తాటాక పాకేశారు. ఆ రోజు రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ తీసుకెళ్లారు. ఆల్ నైట్ ప్రేయర్ తీసుకెళ్ళినప్పుడు నా పాత జీవితంలో గెడ్డం పెరిగిపోయి, జుల్లపాలు పెరిగిపోయి భయంకరంగా వ్యసనాలతో ఉన్న నన్ను వాళ్ళిద్దరూ ఆ సేవకుడి దగ్గర తీసుకెళ్లారు. ఆ సేవకుడు తెల్లటి వస్త్రాలు వేసుకుని వాళ్ళు తీసుకెళ్ళంగానే నన్ను ఎలా చేర్చుకున్నాడంటే, ఇంట్లోంచి ఒక కుమారుడు బయటికి వెళ్ళిపోయి ఇష్టంలోకి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఎలా చేర్చుకుంటారో ఆ సేవకుడు నన్ను గట్టిగా పట్టుకుని కౌగిలించుకుని అంత దూరాన్ని తీసుకొచ్చారా ఏలూరు నుంచి అని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టి తన భార్యను పిలిచి, ఇదిగో ఎవరు వచ్చారో చూడని చెప్పి తన సేవకురాలను భార్యను పిలిపించి, అమ్మ ఒకసారి ఇట్రా అని చెప్పి, ఇదిగో ఏలూరు నుంచి ఈయన తీసుకొచ్చారు, ఈయనకి ఏమైనా పెట్టమంటే ఆ పేదవాళ్ళ మధ్య చేస్తున్న సేవకులు డబ్బాలో అంత ఉప్మా రవ్వ ఉంటే అంత ఉప్మా చేసి నాకు పెట్టారన్నమాట. వారిద్దరు భార్య భర్తలు మేము ఇప్పుడే తిన్నాం బాబు అంటున్నారు. నాతో వచ్చిన సువార్థికులు ఏమంటున్నారంటే, మేము తినే వచ్చామంటున్నారు. కానీ నాకు అక్కడ వాళ్ళు ఎవ్వరూ తినకుండా నాకు అక్కడ ఆ ఉప్మా పెట్టారు. మొదటిగా వాళ్ళ యొక్క సమర్పణ, వాళ్ళ ప్రేమ క్రీస్తు దగ్గరికి, ప్రభు దగ్గరికి నన్ను ఆకర్షిస్తూ వచ్చింది. వారు తినేటప్పుడు కూడా కన్న బిడ్డకి తినిపించినట్టు కన్నా కళ్ళనీళ్ళు తుడుస్తూ ఒక పక్క నుంచి దుఃఖం వస్తుంది. అరే స్త్రీలు ఎక్కువ ఏడుస్తారు కానీ పురుషులు ఏడుస్తారా, అరే నాకేమో కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. అతను కూడా ఎలా చూశారంటే సేవకురాలు కన్న బిడ్డలాగా కన్నీళ్ళు చూస్తూ, ఏం పర్లేదు నాన్న, తిన్నాను తిని కూర్చోపెట్టారు. మీకులాగా అలాగే మఠం వేసి కూర్చున్నాను. ఆల్ నైట్ ప్రేయర్లో పాటలు పాడుతున్నారు, వాక్యం చెప్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు. 12 గంటలకి వాక్యం ముగించారు. ఆ 12 గంటలకి ఒక విశ్వాసి ప్రార్థన చేస్తున్నాడు. పల్లెటూరులోంచి వచ్చిన ఆ విశ్వాసి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభా ఈ లోకములో దొంగలను మార్చు, వ్యభిచారులు మార్చు,
మరి త్రాగుబోతులు మార్చు, నరహంతకులు మార్చు, విగ్రహారాధకులు మార్చు, నశించిపోతున్న వాళ్ళని మార్చు. లోకంలో పాడి చెడిపోయిన మానవులందరి కొరకు ప్రార్థన చేయమని ప్రార్థన చేస్తూ గంట సేపు ప్రార్థన చేశాడు. తన గురించి ఏం అడగల. నాకేమనిపించింది తెలుసండి, నేను చిన్న తిరుపతి వెళ్ళాను, పెద్ద తిరుపతి వెళ్ళాను, శబరిమల వెళ్ళాను. నేను ఎక్కడికి వెళ్ళినా నేను బాగుండాలి, నా కుటుంబం బాగోలే, నేను ఎంత దోసుకుంటే నీకు ఎంత ఇస్తానని మొక్కున్నాను. ఎక్కడ చూస్తే ఎలా ఉందంటే ఇది దేవుని ప్రేమ ఇక్కడ ఉంది, దేవుని ప్రేమ ఇక్కడ ఉంది. ఆ వ్యక్తి ప్రార్థన ఆ రాత్రి నన్ను హృదయం కల్పించింది. అంతేకాదు వారందరూ 10 మంది కలిసి, ఆ 2 సేవకులు కలిసి, 2 సువాకులు కలిసి, కొద్దిమంది గుంపుతో, వాయిద్యాలు ఏమి లేవండి, ఒక మంచి శరణం పాడారు. 65వ కీర్తనలో ఉంటుంది, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నయో కట్టుచున్నవాడని, వారి గాయములన్నయో కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆ రాత్రి ఆ వ్యక్తి ప్రార్థన, ఒక విశ్వాసి ప్రార్థన, ఇతరుల గురించి ప్రార్థన, నిన్ను వల్లే నేను పొరుగువారిని ఎలా ప్రేమించాలనేది ఆ ప్రార్థన ద్వారా నాకు హృదయం కదిలించింది. ఆ పల్లవి ద్వారా నా హృదయం కదిలించబడింది. వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే నేను కూడా ఏకీపించా. 4 గంటల వరకు వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు. నేను మోకాళ్ళ మీద ఉన్నా, ప్రార్థన చేయడం రాదు. ఉదయం లేచాను, ఒక టీ ఇచ్చారు. నా చేతికి ఆ భార్య భర్తలు మాకు కలిగిందే మీకు ఇస్తున్నాం అన్నట్టుగా నాకు ఒక కొత్త నిబంధన, న్యూ టెస్ట్మెంటు, ప్రేమ సందేశం అనేది క్రొత్త నిబంధన నాకు ఇచ్చారు నా చేతికి వాళ్ళు ఇచ్చినప్పుడు ఎలా అనిపించిందంటే, నాకు ఒక వజ్రాల మూట, వైడూర్యాల మూట, కొన్ని కోట్ల మూట నా దగ్గరకు వచ్చినట్టు అనిపించింది. నేను ఇంటికి వెళ్ళాను, ఏలూరు వచ్చాను. వచ్చిన తర్వాత మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి నేను చదవటం ప్రారంభించాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము నుంచి చదవటం ప్రారంభించాను. ఎక్కడ వాక్యం ద్వారా మొదటగా దేవుడు నాతో మాట్లాడంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదవండి తరపడి, టైం అయిపోయింది. యేసుక్రీస్తు జననం మీద మెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను. చాలండి, ఈ సందర్భాన్ని నేను చదువుతూ వచ్చాను. అందరూ నా వైపు అయిపోయింది, ముగించేస్తున్నాను. అయిపోయింది నా సమయం కూడా. యేసు ప్రభు యొక్క పుట్టుక నా కళ్ళు తెరిపించింది. అంటే ఎలాగంటే, నేను బైబిల్ చదువుతూ, నేను విగ్రహారాధన కాబట్టి నా ఇంట్లో అన్ని ఫోటోలు ఉన్నాయి. నేను బైబిల్ చదువుతూ నేను అన్ని ఫోటోలు చూసా. శివుడు ఫోటో చూసా, ఆయనకి 2 భార్యలు. వెంకటేశ్వరుడు చూశాను, 2 భార్యలు. కృష్ణుడికి చూశాను, చాలామంది భార్యలు. ఏమండి, నేనెంత దుర్మార్గుడిని, నేను ఎంత పాపం చేస్తున్నాను, నాకు ఒక్క భార్య. నేను పూజించే దేవుళ్ళకి లైవ్ వెళ్తుందన్నా ఉంది. అయితే నేను పూజించే దేవుళ్ళకి 2 భార్యలు. ఎప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు మనోనేత్రాలు వెలిగించిన తర్వాత అర్థమవుతుంది ఈ లోకం గురించి, మనం చేసే క్రియల గురించి. అప్పుడు నాకు అర్థమైంది, ఆయనకి 2 భార్యలు, ఈయనకి 2 భార్యలు, నేను వాళ్ళకి మొక్కుతున్నాను అని చెప్పి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త రోజు బైబిల్ చదవటం చూస్తుంటే ఆయన నా కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చిన దేవుడని, నా పాపాలు క్షమించే దేవుడు ఈయనే అని చెప్పి, ఈయన జన్మే పరిశుద్ధమైన జన్మ అని చెప్పి నేను గుర్తించి గ్రహించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఎలాగంటే హృదయంలో, ప్రభువా నేను భయంకరమైన పాపిని, భయంకరమైన దుర్మార్గుని, నేను చేసిన పాపాలు, నేను చేసిన దుర్మార్గులు
నా కన్న తల్లిదండ్రులకు చెప్తే రుబ్బురులతో బాధి చంపేస్తారు. నేను పాపిని ప్రభు, నా పాపాలు క్షమించమంటే ప్రభు నా పాపాలు క్షమించాడు. ఆయన రక్తంలో నా పాపములు కడిగాడు. తర్వాత నేను బైబిల్ చదువుకుంటే ఒకరోజు రాత్రి వచ్చి కూర్చుంది. ఎవరు చెప్పరే? నా భార్య, ఒక భార్యగా చెప్పాను కదా, ఆ రాత్రి 12 గంటలకు వచ్చి కూర్చుంది. బైబిల్ చదువుతున్నారు, రోజు బైబిల్ చదువుతున్నా, కొత్త నిబంధన చదువుతున్నాను. చదువుతుంటే వచ్చి, ఏమయ్యా ఏంటి అవన్నీ బయటపడేసావు, బాటిల్ బయటపడేసావు, ప్యాకెట్లు బయటపడేసావు, సీసాలు అన్నీ బయటపడేసావు, మరి గట్టిగా మాట్లాడలేదు, దుర్మార్గం మాట్లాడలేదు, కొట్టట్లేదు, తిట్టట్లేదు, స్పందన లేదు, నువ్వేంటి ఇలాగైపోయావు, ఏంటయ్యా ఏంటి నీలో తేడా అంటే, అమ్మా నేను దేవుడు ఎవరో తెలుసుకున్నాను అంచేత కూర్చోబెట్టి, ఇదిగో యేసు ప్రభు యొక్క పుట్టుక ఏ వచనం ద్వారా అయితే నాతో ప్రభు మాట్లాడాడో ఆ వచనాలు చూపించి, ఇగో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, ఒక కుష్ఠరోగిని ఎలాగా కౌగిలించుకుంటున్నాడు, ఒక పాపాత్మురాలైన స్త్రీని ఎలా క్షమించాడు, ఆయన కొడుతుంటే, తిడుతుంటే, ముళ్ళకిరెడ్డి పెడుతుంటే, అవమానం పడుతుంటే, సిలువును ఊరేగిస్తుంటే ఆయన ఎలా సహించాడో, మన కొరకు ప్రాణం ఎలా పెట్టాడో, మరణించి ఎలా తిరిగి లేచాడు, ఈయన సజీవుడైన దేవుడు అని చెప్తే, ఉదయం 4 గంటలైంది, రాత్రి కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ఆమె లేచి ఏం చేసింది తెలుసా? ఉదయకాల సమయంలో అన్ని ఫోటోల్ని, అన్ని బొమ్మల్ని, విగ్రహాలన్నీ కూడా గోను సంచిలో పెట్టి తీసుకెళ్ళి మురుక్కాల్లో పడేసి వచ్చింది. వచ్చి అంది, నేను కూడా నీతో రావచ్చా అంది. ఎక్కడికి చెప్పరే? మీరు అందరు బట్టల షాపులో బొమ్మలాగా అయిపోయారు, సమయం అయిపోతుంది. ఏమండి ఎలాగే నేను కూడా నీతోటి ఎక్కడికి? చిన్న తిరుపతి వెళ్ళాలంటే, పెద్ద తిరుపతి వెళ్ళాలంటే, దేవతల దగ్గరికి వెళ్ళాలంటే, యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలంటే, నా కుమారుడా నీ హృదయము, నా కుమార్తె నీ హృదయం. కనుక మీ ఊరు ఏ ఊరు నాకు తెలియదు, కానీ నాది ఏలూరే. ప్రభు అలా రీతిగా నా భార్యని, నా కొడుకుని, నా కూతుర్ని 25 సంవత్సరాల క్రితం ప్రభు రక్షించాడు. ఇదే గడ్డ మీద ఏలూరులోనే ప్రభు రక్షించాడు. ఏలూరులోనే 2 ప్రాంతాల్లో సేవ చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. నా తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయారు, నా 3 అన్నలు చచ్చిపోయారు. మా 3 అన్నలకి ఏ అలవాట్లు లేవు, నాకున్న అలవాట్లు భయంకరమైన అలవాటు. వాళ్ళకి ఏ అలవాట్లు లేవు. ముందు 2 తల్లిదండ్రులు చనిపోయారు, 3 అన్నలు చనిపోయారు. నేనున్నాను అంటే నేను గొప్పవాడిని కాదు, నేను భక్తుడని కాదు, కేవలము ప్రభు రక్షించకపోతే వాళ్ళకన్నా ముందు నేను చనిపోవడమే కాకుండా నిత్య నరకానికి, నిత్య అగ్నిగుండానికి పాత్రునైపోయాను. ప్రభు కృప వల్ల ప్రభు నన్ను వెతికి రక్షించి, నేను కిడ్నీ అమ్ముకున్నా ఎప్పుడో చనిపోయేవాడిని, భార్యని చంపేస్తే జైలు పాలైపోయేవాడిని, దొంగతనం చేసి జైలు పాలైపోయేవాడిని, నా భార్యని చంపితే నా బిడ్డలు బజారు పాలైపోయేవారు. ప్రభు నన్ను రక్షించి ఈ రోజు నాడు ప్రతిరోజు కూడా ఎవరికొకళ్ళకి ఏలూరులో పత్రికలు పంచుతూనే ఉంటాను. రోజుకు 1 గంట సేపు యేసు ప్రభు పని కొరకు కేటాయించాను. రోజుకు 1 గంట పత్రికలు పంచుతాను, ఏదో ఒక రోజు, ప్రతి ఒక్క రోజు పంచుతుంటాను. మనకు తెలుసు కదా, మీకు ఇక్కడ మనకి జిల్లా కారాగారం ఉంది, ఇంతవరకు సబ్ జైలు, జిల్లా కారాగారం జైలు ఉంది. 2012 కాడి నుంచి 200 పురుషులు యవ్వనస్తులు 18 వయసు కాడి నుంచి 20 సంవత్సరాల వయసు వరకు జైల్లో ఖైదీలు ఉంటారు. అక్కడ 25 మంది స్త్రీలు ఉంటారు. ఆ జైల్లో శుక్రవారం నాడు ప్రతి శుక్రవారం నాడు దేవుని వాక్యం అందించేవాడిని. ప్రతి శుక్రవారం దేవుని వాక్యం అందించేవాడిని. ఎంతోమంది ఖైదీలకి నేను చెప్పింది ఏంటంటే, నా సాక్ష్యము యేసు ప్రభు యొక్క ప్రేమ, యేసు ప్రభు యొక్క శిలువ యాగము. ప్రభునందు ప్రియులారా, నన్ను ప్రభు 25 సంవత్సరాల కింద రక్షించకపోతే నేను ఎప్పుడో చనిపోయేవాడిని. బ్రతికి బట్ట కట్టానంటే కేవలం ప్రభు దయ వల్ల, ప్రభు సేవగా, సువార్తగా ప్రకటిస్తూ ఏలూరులో, మీ మధ్యన ఏలూరులో, మీ ప్రాంతంలో, అనేక ప్రాంతాల్లో మరి సాక్ష్యం చెప్తూ, పత్రికలు పంచుతూ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్న ప్రభు కొద్ది మాటలు దీవించును గాక. సమయంలో ఒక 2 చరణాలు పాడుకుందాం రండి. మహేష్, సురేష్ సాక్ష్యం చెప్పినానంట, అంటే టైం సరిపోక చాలా క్లుప్తంగా చెప్పాడు. ఇంకా చాలా ఉన్నాయి ఆయన గురించి చెప్పాల్సినవి. నేను అలా ఉన్నప్పటి నుంచి తెలుసు నాకు. అసలు పేరు చెప్పలేదు ఇంతగా ఆయన పేరు చిట్టిబాబు. ప్రభు దర్శించిన తర్వాత అగస్టిన్ అనే పేరు పెట్టారు. దేవుని సేవ చేస్తున్నారు. ఇక్కడ తూర్పు లాకుల దగ్గర
సేవ చేస్తున్నాను. అన్న పరిచర్య కొరకు, కుటుంబం కొరకు మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం తీసుకుంటారు. ఒక పల్లవి